సినిమా ఓటీటీ పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా 4 ఐబొమ్మ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, పైరసీ కేసు విచారణలో పోలీసులు ఎంతవరకు పురోగతి సాధించారు? ఇటీవల సినిమాలో అంటే క్యామ్ కార్డింగ్ తో పాటుగా సర్వర్లను హ్యాక్ చేసి సినిమాల్లో ఓటీటీ కంటెంట్ సినిమాలను డౌన్లోడ్ చేసినటువంటి కీలకమైన నిందితుల్ని 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 5గురిని విచారిస్తున్నటువంటి టైంలో వాళ్ళ క్రిప్టో వ్యాలెట్లు ఇతర వ్యాలెట్లు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఐబొమ్మకి కొన్ని వ్యాలెట్లు లింక్ అవ్వడం, సో వీరిలో కొంతమంది ఐబొమ్మ ఏజెంట్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. సో అందుకోసం వాళ్ళని ఐబొమ్మ ఏజెంట్స్ ని గుర్తించేటువంటి పనిలో పడ్డారు. ముఖ్యంగా మొన్న దర్యాప్తు క్రమంలో 2 విషయాలను పోలీసులు గుర్తించారు. మొదటిది సినిమా థియేటర్ లో రికార్డ్ చేసి వాటిని బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు అమ్మడం, బెట్టింగ్ యాప్ నిర్వాహకులు మూవీ రూల్స్ వంటి సైట్ లో పెట్టి వాటి మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి చేసుకోవడం అనేది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఈ థియేటర్లకు సంబంధించినటువంటి కొన్ని యుఎఫ్ఓ అండ్ క్యూబ్ వంటి సంస్థల్లో ఈ సినిమాలని థియేటర్ లో ప్లే చేసేటువంటి వాటిలో నుంచి సర్వర్ ను వాటిని కేడిఎం కీస్ ని తస్కరించి వాటిని హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసి కంటెంట్ లను మిగతా సైట్ లో పెట్టడం. తర్వాత ఇప్పుడు వాళ్ళని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఐబొమ్మకి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ల వ్యవహారం బయటపడింది. సో వాళ్ళ విషయాన్ని వాళ్ళ వెబ్సైట్ హ్యాక్ చేసిన సమయంలో కొన్ని ఐపీ అడ్రస్లు చేంజ్ చేస్తూ ఆ ఐబొమ్మ పేరు కాకుండా బప్పు అనేటువంటి మరొక పేరుతోటి ఇటీవల పోలీసులకి కొంత తలనొప్పిగా మారింది. సో వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు, అధునాత్మక సాంకేతికను వినియోగిస్తున్నారు. సో వాళ్ళని పట్టుకునేటువంటి క్రమంలో ఐబొమ్మకు సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్లు వాళ్ళు పోలీసులకు సవాల్ ఇచ్చారు. తమని పట్టుకోలేరంటూ ఏదైతే పట్టుకోవాలంటూ సవాల్ ఇచ్చారు. గతంలో కూడా కొన్ని సినీ సెలబ్రిటీలకు కూడా ఇదే విధంగా వాళ్ళు సవాల్ ఇచ్చారు. భారీ బడ్జెట్ లో సినిమాలు తీస్తున్నారు, సినిమాలు తీసిన తర్వాత వాటిని ఈ పేదవాళ్ళకి అందకుండా పోతున్న యాంగిల్లో వాళ్ళు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఈ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తులో భాగంగా వారు హైదరాబాద్ పోలీసులకి ఒక చేతనైతే మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని లొకేట్ చేయలేదనే విషయాన్ని సంబంధించి అయితే దీన్ని సవాల్ గా స్వీకరించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అధునాతన సాంకేతిక వాడి యూపీ, బీహార్ లో ఉన్నటువంటి ప్రధాన 4 ఏజెంట్లని ఈ ఐబొమ్మ కోసం పనిచేసిన వారిని గుర్తించారు. సో వీళ్ళతో పాటుగా దేశవ్యాప్తంగా చాలా మంది ఈ ఐబొమ్మ కోసం పనిచేస్తున్నటువంటి ఏజెంట్లు ఉన్నట్లు వాళ్ళకి సమాచారం అందింది. ప్రస్తుతం వీరి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వీళ్ళ లావాదేవీలు పరిశీలించిన తర్వాత వీళ్ళ క్రిప్టో వ్యాలెట్ల క్రిప్టో నుంచి వివిధ దేశాల నుంచి క్రిప్టో వ్యాలెట్ల ద్వారా నగదంతా కూడా వీళ్ళ అకౌంట్ లోకి వస్తుంది. సో వీటిని క్రిప్టో నుంచి నగదుగా మార్చుకుంటున్నారనే విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మరికొంతమంది కూడా ఇందులో నిలిచి ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళని కస్టడీలో తీసుకొని మరింత విచారణ చేయాలని భావిస్తారు. సో ఇప్పుడు ఓవరాల్ గా అయితే ఈ పైరసీ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా లింకులు ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం తెలుగు ఒకటే కాదు, తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ ఈ సినిమాలన్నింటినీ కూడా మొదట థియేటర్ లో వచ్చినటువంటి పైరసీ చేసినటువంటి మూవీ రూల్స్ తో పెట్టడం, అది ఆ తర్వాత ఓటీటీలోకి ఎప్పుడైతే వస్తుందో ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఐబొమ్మ క్రాక్ చేయడం అనేది ఈ మొత్తం నిర్వాహకులంతా మారింది. ఓటీటీలో వచ్చినటువంటి గంటలోనే మరొక దాంట్లో అదే హెచ్డి ప్రింట్ ఐబొమ్మలో రావడం చాలా తలనొప్పిగా మారినటువంటి వ్యవహారం. సో దీనికి సంబంధించి మరొక 4గురిని అరెస్ట్ చేశారు. సో వీరి నుంచి సమాచారం వచ్చిన తర్వాత మరికొంతమందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున. కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ను ఎదుర్కొంటోంది. 7 ఏళ్ల తర్వాత తొలిసారి అగ్రరాజ్యానికి ఈ పరిస్థితి ఎదురైంది. అర్ధరాత్రి గడువుకు ముందే 2 నిధుల బిల్లులను సెనెట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్లోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలు కాగానే, అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ కారణంగా యుఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్పై ప్రభావం పడనుంది. పలు కీలక పనులు నిలిచిపోనున్నాయి. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు షట్ డౌన్ కొనసాగింది. ఆ సమయంలోనూ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్ డౌన్గా చెబుతారు.